నమస్తే. ఇవి లేకుంటే రుణమాఫీ అస్సలు రాదు. మొత్తంగా గత వారం రోజుల నుంచి మనకు వార్తలన్నీ చూసుకుంటే కూడా రుణమాఫీ గురించి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆగస్టు 15వ తేదీలోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామనేసి పదే పదే వాగ్దానాలు చేసిరు. వాగ్దానాలు చేసి మాట తప్పినప్పటికీ కూడా తర్వాత దేవుళ్ళ మీద ఒట్టేసి ఆగస్టు 15వ తేదీ వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి అయితే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంది? మరి ఆగస్టు 15వ తేదీ లోపు ఆగితే అందరికీ కూడా దాదాపుగా 60 నుంచి 65 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో గోల్డ్ లోన్ కావచ్చు, మార్టిగేజ్ లోన్ కావచ్చు, లేదనంటే క్రాప్ లోన్స్, ఏవైనా కూడా ఈ 3 కూడా అగ్రికల్చర్ నేపథ్యంలో తెచ్చుకున్న లోన్స్ కాబట్టి. సో అయితే ఇప్పుడు ఏమైందనంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రతి అర్హులు కూడా లేదు, ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కూడా ఏముందంటే, మీకు ఇప్పుడు ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పటికీ ఎమ్మటే పోయి మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ తెచ్చుకోండి అని చెప్పిండు. సో చాలామంది ఏం చేశారంటే, ఏదైతే ₹1,00,000 రుణమాఫీ అయిందో అయిన వాళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకొని ఆ ₹1,00,000 మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. ఇక మిగతా వాళ్ళే కొంత అయితే 2014 నుంచి కూడా రుణమాఫీ కాకుండా ఉన్నాయి, అట్లనే వడ్డీలతో సహా పెరిగిపోతున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే దాదాపుగా 65 లక్షల పైచిలకే తప్ప తక్కువకైతే లేవు. రైతులు అంతమంది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. కాకపోతే దీని మీద కండిషన్స్ చాలా వస్తున్నాయి. ముందు అసలు రకరకాల కొర్రీలు పెడుతున్నారు. ఒక క్లారిటీ అనేది ఇవ్వకపోవడం వల్ల రైతులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు వచ్చిన వార్తల సారాంశంగా చూసుకుంటే ఈ రుణమాఫీ కూడా కావాల్సింది ఏందనంటే రేషన్ కార్డు, జనరల్గా పాస్బుక్. ఖచ్చితంగా పాస్బుక్స్ ఉంటేనే రుణమాఫీ వస్తుంది అనుకోండి. ఇది దాంతో కాకుండా ఏదైతే ఈ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు వస్తున్నాయి కదా, మన తెలంగాణలో అందరూ మాట్లాడుతుంటారు మోడీ పైసలని మాట్లాడుతుంటారు. వాళ్ళు మొత్తం ఎన్ని ఎకరాలన్నా ఉండని వాళ్ళు ఒక 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇచ్చేవాళ్ళు. ఎన్ని ఎకరాలను అంటే కాదు, జస్ట్ 5 ఎకరాల లోపు వాళ్ళకి 3 దఫాలుగా 6,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే ఈ పిఎం కిసాన్ కింద వచ్చే డబ్బులు ఎవరైతే దాదాపుగా 36 లక్షల మందికి వస్తుంది. ఇది 36 లక్షల మందికి ఇది వస్తుంది. అయితే ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించిన విషయం కూడా ఏంటంటే, ఈ 36 లక్షల మందికే వర్తింప చేయాలా, లేదు అంటే దాంతోపాటుగా మిగతా ఇప్పుడు దేనికైనా కూడా ప్రతి దానికి కూడా రేషన్ కార్డు ఒక సాచురేషన్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు వీళ్ళు పెడుతున్నప్పుడు కండిషన్స్ ఏంటి అంటే, ఇటు రేషన్ కార్డు ఇప్పుడు ఏవైతే ఈ మోడీ పైసలకు సంబంధించినాయి కదా, ఈ మోడీ పైసలు కావచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, అది కూడా ఈ 5 ఎకరాల లోపు వారికి ఇట్లా ఈ కండిషన్స్ పెట్టకపోతున్నారు. దాంతోపాటుగా ఏదైతే ఈ 36 లక్షల మందికి ఏదైతే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ యోజన కింద వస్తున్నాయి కదా, దానికి సంబంధించిన ఈ 36 లక్షల మందికి వర్తింపజేయాల. వీళ్ళు రమారమి ఖర్చు ఎంత అవుతుంది అనుకుంటున్నారంటే 30 నుంచి 32,000 కోట్లు అనుకుంటున్నారు. కానీ కావాల్సింది 40,000 కోట్లు. అయితే ఇప్పుడు ఇవి వస్తున్నాయి ఖచ్చితంగా దీంట్లో కూడా కట్ ఆఫ్ ఉండబోతుంది రుణమాఫీ దాంట్లో కూడా. అది కూడా ఏంటి అనంటే, ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కార్పొరేషన్ ద్వారా ఎవరెవరైతే రుణమాఫీకి ఎవరెవరైతే లబ్ధిదారులు ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని పంపించిన తర్వాత బ్యాంకులు ఆ కార్పొరేషన్కి చెల్లించిన తర్వాత కార్పొరేషన్ నుంచి మిగతా మళ్ళీ బ్యాంకులకు వెళ్ళాలి, ఎవరెవరి అకౌంట్లకు ఎంత వెళ్ళాలి అనేసి. అయితే మళ్ళీ కూడా ఈ కండిషన్స్ అప్పటి వరకు ఏమనుకున్నారంటే, ఇప్పుడు 2000 ఇది ఏవైతే ఉందో దీంట్లో కూడా 2018 నుంచి 2023 వరకు ఉన్న ఏవైతే క్రాప్ లోన్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రము ఇది వర్తింప చేసేలా వాళ్ళు ఒక గైడ్ లైన్స్ జారీ చేస్తున్నారు. 2014లో కూడా ఆనాడున్న టీఆర్ఎస్ ప్రభుత్వము ₹1,00,000 రుణమాఫీని అది కూడా విడతల వారీగా చేస్తామని చెప్పారు. ఆ విడతల వారీగా చేసే భాగంగా వాళ్ళు 16,000 పైచిలకు 16,000
కోట్ల రుణమాఫీ చేసింది. మొత్తానికి వాళ్ళు 2014కు సంబంధించినవి కావచ్చు, 2018కి సంబంధించిన లోన్ల విషయంకి వచ్చేసరికి వాళ్ళు 52 లక్షల మందికి చేసిరు. 52 లక్షల మందికి చేసిరు. సో అప్పుడు ఏం చేసిరు, 2014లో ₹1,00,000 సంబంధించి విడతల వారీగా జరిగింది. 2018కి సంబంధించి ₹1,00,000 ఏకకాలంలో, అంటే అది ఎలక్షన్స్ ముందర జరిగింది. అది కూడా 80% వరకేమో జరిగింది. అయితే ఎవరెవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళందరూ కూడా రెన్యువల్ చేసి మళ్ళీ రుణాలు తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు వీలైందనంటే ఈ 2014కు సంబంధించి పాత అంటే ఇవి చాలా బాగా పెరిగిపోయి రుణాలు లేకపోతే వడ్డీలు పెరిగి చాలా అయి ఉంటాయి. కాబట్టి వీళ్ళు కూడా ఏంటంటే 2018 నుంచి తర్వాత 2023 వరకు వీళ్ళు లెక్కలోకి తీసుకోవాలనుకుంటున్నా. డేట్ కూడా చెప్తాను, ఒక నిమిషం ఆగండి. 2018 డిసెంబర్ నుంచి 2023 ఎంత డిసెంబర్ 9 వరకు. సో ఈ మధ్యలో ఉన్న ఏవేవైతే రుణాలు ఉంటాయో, ఎంత రుణాలు ఉంటాయో వాటికి ఇవి వర్తింప చేయాలని ఆలోచిస్తారు. అయితే మొత్తానికైతే మీకు మాత్రము రేషన్ కార్డు ఇక్కడ కంపల్సరీ కనిపిస్తుంది. ఎందుకంటే రేషన్ కార్డు కూడా ఎవరికి ఉంటుంది, 4 ఎకరాల లోపు వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు, మహా అయితే 5 చిన్న సన్నకారు రైతులకు మాత్రమే రేషన్ కార్డు ఉంది. సో మరి ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, పాస్బుక్స్, తర్వాత ఈ పిఎం స్కీమ్ కింద వచ్చే ఏవైతే ఉన్నాయి కదా డబ్బులు, సో ఇవి 36 లక్షల మందికి ఇంచుమించుగా దాదాపుగా ఇదే గనక అయితే మామూలుగానే ఈ 36 ఏవైతే ఈ పిఎం కిసాన్ కింద వచ్చే లబ్ధిదారులు ఉన్నారో 36 లక్షల మందిలో ఆల్మోస్ట్ 2-3 లక్షల మంది ఇప్పుడు ఎగిరిపోయారు. కేవైసీ సరిగ్గా లేదన్న దాంతో 2-3 లక్షల మంది ఆల్రెడీ ఎగిరిపోయారు. పోనీ ఈ 36 లక్షల మందికి వర్తింపజేయాలన్నా ఇంచుమించుగా ఇంకొక 37 లక్షల మంది దీనికి దూరం అవుతారు. 37 లక్షల మంది ఈ రుణమాఫీకి దూరం అవుతారు. కానీ ఏదైతే అన్కండిషనల్గా షరతులు లేకుండా చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడు వెళ్ళి మీరు తెచ్చుకోండి 2 లక్షలు అన్నట్టుగా. పోనీ ఒకవేళ ఆ మాట అనుండకపోతే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ₹1,00,000 రుణమాఫీ జరిగిందో వాళ్ళు మళ్ళీ భారం పెంచుకోకుండా ఆ ₹1,00,000 వెనక్కి తెచ్చుకోకుండా రెన్యువల్ చేసేసి వాళ్ళ బుక్కులు తెచ్చుకునేవాళ్ళు. కాకపోతే ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి ఏదైతే అంత నమ్మకంగా అంత గట్టిగా చెప్పడంతో, హామీ ఇవ్వడంతో అందరూ వెళ్ళి కూడా రెన్యువల్ చేసి ఆ డబ్బులు వెనక్కి తెచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో మరి ఎవరికి చేస్తారు? అప్పటి పీరియడ్లో ఏదైతే 2018లో లేదంటే 2014లో ఎవరికైతే కాలేదు వాళ్ళని మాత్రమే లెక్కలోకి తీసుకొని రుణమాఫీ చేస్తారా? లేదు అంటే ఇప్పుడు రుణాలు ఉన్న ఎంతమందికి అయితే రుణాలు ఉన్నాయో, ఎన్ని లక్షల మందికి అయితే రుణాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఏదైతే రేషన్ కార్డు ఉందో ఆ రేషన్ కార్డు ప్రామాణికంగా చేస్తారా? లేదంటే ఆల్రెడీ అందులో కూడా కోతలు విధించే అవకాశం ఉంది. ఏంటంటే ఐటీ కట్టే వాళ్ళు కావచ్చు, లేదనంటే అదే ట్యాక్సులు కట్టే వాళ్ళు, ఐటీ ఫైల్ చేస్తుంటారు కదా వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ రుణమాఫీ వర్తింప చేయకూడదు అనే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్ని లక్షల మందికి రుణమాఫీ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే పూర్తిగా హోప్స్ పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఖచ్చితంగా కోత కనిపిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు చెయ్యాలి వాస్తవానికి. ఎందుకంటే కొత్త రుణాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు కొత్త రుణాలు ఖరీఫ్ పంట సాగుతుంది కాబట్టి కొత్త రుణాలు తెచ్చుకుంటారు. ఇటు రైతు భరోసా లేదు, మరొక వైపు ఈ రుణమాఫీ లేదు. ఈ రెండిటి మధ్యలో ఒక చక్రబంధంలో నలిగిపోతున్నారు ఇప్పుడు రైతులు. ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మళ్ళీ దళారులను ఆశ్రయించాలా, లేదంటే మిత్తిలకు తెచ్చుకోవాలా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎంతమందికి రుణమాఫీ వస్తుందో రాదో కూడా అర్థం కాని పరిస్థితిలో రైతులు ఉన్నారు.